హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి శనగల ప్రసాదం ఎలా చేయాలో నేర్చుకుందాము. చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడంతా కూడా పండుగల సీజన్ కదండీ! సో, మన ఛానల్‌లో అన్నీ కూడా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ప్రసాదాలన్నిటిని ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ శనగల ప్రసాదానికి ముందుగా మనము శనగలను తీసుకొని ఒక నైట్ అంతా కూడా నానబెట్టాలి. ఒకవేళ నైట్ అంతా కుదరకపోతే కనీసం 6 గంటల సేపైనా నానబెట్టాల్సి ఉంటుంది. ఇలా నానిన శనగలను కుక్కర్‌లో వేసి 2 విజిల్లు వచ్చేసరి వరకి ఉడికించుకోవాలి. తర్వాత శనగలు ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా వేలుతో నొక్కితే శనగ అనేది స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దానికి రుచికి తగినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని, ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగలున్నాయి కదండీ! అవి ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు కలిపేసి ఉంచాలి. తర్వాత ఫైనల్‌గా జీలకర్ర, ధనియాల పొడి వేసేసుకొని 2 నిమిషాలు ఉంచేసి తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే మన శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అలాగే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.